ఎవరైనా టచ్లో ఉంటారండి మీ కెరియర్ బిగినింగ్ నుంచి? మీరు మూవీస్ ఆపినంత వరకు కూడా మీతో వర్క్ చేసిన వాళ్ళు, హీరోస్ హీరోయిన్స్ ఎవరైనా టచ్లో ఉంటారా ఇప్పుడు మీతో? శ్రీకాంత్ గారు ఇస్ ఇన్ టచ్ విత్ మీ అప్పుడప్పుడు. కృష్ణవంశీ గారు ఇస్ ఇన్ టచ్, రమ్యకృష్ణ గారు ఇస్ ఇన్ టచ్. అంతే, జస్ట్ ఒక ఫింగర్స్లో లెక్క పెట్టచ్చు. ఫ్యూ పీపుల్, ఓకే, దట్స్ ఇట్, అరౌండ్ 4-5 పీపుల్ అంతే. సో మళ్ళీ మూవీస్లో మీరు విలన్గా కావచ్చు, ఎందుకు ఎంట్రీ ఇవ్వకూడదు? ఎందుకు స్మాల్ స్క్రీన్లో అక్కడ ఫిక్స్ అయిపోతుంది? అంటే ఐఎమ్ నాట్ టెలింగ్, స్మాల్ స్క్రీన్లో కూడా మీకున్న వాల్యూ అనేది అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది వేరు. బట్ అయినా కూడా ఎందుకు మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన మీరు కనిపించకూడదు? ఎవరెవరో వస్తుందేమో చెప్పలేము. ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దాట్, ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్. ఎలాంటిదంటే, నేను ఇవన్నీ నాకు వద్దు బై, నేను వెళ్ళి జంగల్లో కూర్చుని తపస్సు చేసుకుంటా అన్నా కూడా కాలర్ పట్టుకుని లాకెళ్ళి హీరో చేసే ఇండస్ట్రీ మంది. అలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ అంటే అకార్డింగ్ టు మీ, ఐ డోంట్ నో అబౌట్ వాట్ అదర్స్ థింక్, ఇట్ ఈస్ 70% లక్ అండి. ద రిమైనింగ్ 20-30%లో చూసాను, మ్యాథ్స్ కొంచెం 30%లో 20% ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ 10% ఈజ్ యువర్ టాలెంట్. మీరు ఎంత టాలెంటెడ్గా ఉండి, ఎంత మంచి కష్టపడి, ఎంత మంచి బాడీ ఉండి ఏమేమి చేసినా కూడా మీకు ఛాన్స్ వస్తే కదా, అక్కడ ఛాన్స్ వచ్చినంత వరకు వచ్చి లాస్ట్లో వేరే హీరోని పెట్టేస్తే ఇట్స్ గాన్. సో అది కుదరాలి ఇండస్ట్రీలో, అంతేనండి. చాలామంది అడుగుతుంది ఇండస్ట్రీలో పైకి రావాలంటే కుదరాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ హ్యావ్ టు కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోయిలమ్మ హ్యాపెండ్ ఫర్ మీ సీరియల్. కోయిలమ్మ అనే సీరియల్ నాకు కుదిరింది ఎందుకంటే దానిలో మనోజ్ కుమార్ అనే హీరో ఈజ్ ఎ సింగర్. ఇట్ వాజ్ డన్ బై రాఘవేంద్రరావు గారు, నాట్ ఏ స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్. స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్తో కోయిలమ్మ చేస్తుంటే ఏం తెలుసా ప్రాబ్లం అయ్యేది? ఇన్ని సాంగ్స్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు ఒక సాంగ్ మీరు క్రియేట్ చేసి దాన్ని వీడియో చేసి నెట్లో యూట్యూబ్ వీడియో చేసుకోండి. ఒక్క సాంగ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది చెప్పండి? ఐ డ్రీమ్లో ఉన్నారు కదా, చాలా బడ్జెట్ అవుతుందిగా. కోయిలమ్మలో 300 సాంగ్స్ చేసామండి, 330 సాంగ్స్. ఇట్ ఈస్ రాఘవేంద్రరావు గారు కాబట్టి హీ కుడ్ డూ ఇట్, అండ్ నా లక్ కాబట్టి అది కుదిరింది, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఇట్ ఈస్ ఏంటంటే అలా వచ్చి అలా కూర్చోవాలి, దట్ ఈజ్ ఇండస్ట్రీ. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు అన్నారు కదా, నెక్స్ట్ ఎందుకు చేయకూడదు అని. చేయొచ్చు, రావచ్చు, దానికి నేను రెడీగా ఉండాలి, నన్ను నేను రెడీగా ఉంచుకోవాలి. ఏమి ఛాన్సులు రావట్లేదు అని చెప్పి చచ్చిపోకుండా, తాగేసి రోడ్ల మీద పడి గొడవలు చేసేసి వీటిలో దొరికిపోయి అది ఇది చేయకుండా జాగ్రత్తగా నన్ను యాక్టర్స్ అంటే చాలా ఫ్రీ లైఫ్ అండి, ఎంజాయ్ చేస్తా అంటారు, కానీ వాళ్ళకే డిసిప్లిన్ ఉండాలండి. యాక్టర్స్కే అన్నిటికంటే కష్టమైన డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ 41 years old. మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్, తర్వాత ఈ వీడియో చూసి తిట్టుకోకండి భయ్య, మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ లుక్ లైక్ మై ఫాదర్స్ నెక్స్ట్ మీ. జుత్తులు ఊడిపోయి లావుగా అయిపోయి, నేను కూడా లావ్ అయ్యాను కరెక్టే, బట్ ఇట్స్ లైక్ 20 years కాబట్టి ఐ బికెమ్ స్లైట్లీ ఫ్యాట్. మొన్న లాస్ట్ ఇయర్ ఐ బికెమ్ వెరీ ఫ్యాట్ బికాస్ ఆఫ్ స్నేక్ బైట్. కొంచెం ఆ తర్వాత చెప్తాను. ఇంకా ఉంది రియల్. నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్, ఫుల్ వర్కౌట్ చేసి పొద్దున్న 6కి లేచి ఐ గో టు ద జిమ్, ఐ వర్కౌట్, దెన్ ఐ గో టు ద షూటింగ్, ఐ ఫినిష్ మై షూటింగ్, ఐ ఈట్. జాగ్రత్తగా తింటున్నాను ఈ మధ్య. ఏం తింటున్నారో చెప్పండి మాకు. అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్. దిష్టి పెట్టేస్తారేమో మీరు మళ్ళీ. నేనేం పెట్టను సార్, నాకు అంత డైట్ అవసరం లేదు. అదే ఎలకలాగా ఉన్నారు సన్నగా. అంటే నో ఐఎమ్ హ్యూజ్ అండ్ ఫ్యాట్. నో దట్స్ ఆల్. ఇది ఎడిట్ చేసుకోండి మీరు. See, the thing is, what I have started doing now to reduce is I stopped rice as usual. అది అందరూ చెప్తారు. అది మనకు తెలిసిన విషయం. కార్డియో చేయాలి, కంపల్సరీగా కార్డియో చేయాలండి డైలీ, లేదంటే తగ్గినా కూడా 2 daysలో మళ్ళీ బుక్ అని వచ్చేస్తాం కార్డియో చేయకపోతే. ఇంచ్ లాస్కి కార్డియో చేసి తినాలండి. ఐ యూస్ టు హేట్ కార్డియో, బట్ నౌ ఐ ట్రైన్ మై సెల్ఫ్ టు లైక్ ఇట్. కార్డియో చేయాలి, అట్లీస్ట్ ఒక 1 or 2 fruits వెళ్ళాలి లోపల ఎవ్రీ డే. అండ్ యూ షుడ్ ఈట్ థింగ్స్ లైక్ మిల్లెట్. అండ్ one thing which is working for me is అంటే protein. You need protein for your body. That can be vegetarians కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, బట్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, గిరిజ అండ్ సమ్ పూజ అని, వాళ్ళు దే ఆర్ లైక్ మోడల్స్ అనమాట. దే ఆర్ వెజిటేరియన్ బట్ దే హ్యావ్ సూపర్బ్ బాడీస్. ఎలా అంటే దే ఈట్
ఇప్పుడు వాళ్ళ మీల్ ఎలా ఉంటుందంటే ఇంత పప్పు వేసుకుంటారు, అదే వాళ్ళకి రైస్, ఆ పప్పులోనే కూర నంచుకుని తినేస్తారు. లేక ఇది కూడా ఒక ఫుడ్ వాళ్ళకి సరిపోతుంది, మీకు సరిపోతుంది. వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం. అయినో టూ మచ్ అండి. అలా అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో వాట్ ఇంకోటి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అన్ యాక్టర్, అన్ ఆర్టిస్ట్ ఆర్ whoever comes in front of the screen requires a lot of patience, lot of discipline. ఎంతో డిసిప్లిన్ ఉంటే కానీ ఇలా ఉండలేం, ఓపిక్గా ఉండలేం, గబుక్కు మన నోరు జారకుండా ఉండలేం. ఎప్పుడన్నా అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఏమన్నా వాళ్ళు వీళ్ళు గబుక్కు మనం మాట్లాడి మనకి అనిపిస్తుంది, కానీ యూ హ్యావ్ టు బీ రిలాక్స్డ్. గబుక్కు మన అయినా అనేకూడదు. ఇండస్ట్రీలో చాలా సిచ్యువేషన్స్లో యూ గెట్ సో యాంగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ షూటింగ్ సమ్వేర్, ఊరు అవతలు ఎక్కడో పెడతారండి దిక్కుమాలిన ప్లేస్లో, అక్కడ బాత్రూమ్స్ ఉండవు, ఏం ఉండదు, దాంతో కూడా వర్షం, కూర్చోడానికి రూమ్స్ ఉండవు. చాలామంది ఆర్టిస్టులు ఇలా అయితే ఏంటి, ఇలా క్యారవాన్ తెప్పిండి, నేను చేయను, ఇలా అయితే చేయండి, ప్యాకప్ చేసుకో అలా అంటారు. బట్ ఐ డోంట్ డూ దాట్. ఒక చెట్టు కింద హాయిగా కూర్చుని పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాను సైలెంట్గా. ఐ డూ గెట్ యాంగ్రీ బట్ ఐ డోంట్ రియాక్ట్, ఎందుకంటే సరేలే వాళ్ళకున్న సిచ్యువేషన్ వాళ్ళు చేసిన వాట్ టు డూ. సో ఐ ఆల్వేస్ గో అవుట్ ఆఫ్ ద టాపిక్. నో, ఆల్వేస్ కాదు, ఇది జరిగేది యాక్చువల్లీ. ఏంటంటే అంటే ఎలా ఉంటారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సాయి కిరణ్ గారు ఎలా ఉన్నారు అన్నది మాకు తెలియాలి, ఎలా లీడ్ చేస్తున్నారు అన్నది. మేము చూస్తున్నాం, సీరియల్లో చూస్తున్నాం, బట్ ఆఫ్ స్క్రీన్లో మాకు తెలియాలి కదా. అందుకే నేను అలా చూస్తున్నాను అనమాట, వింటున్నాను అనమాట, అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ థింగ్ అది. సో ఇప్పుడు తెలుగులో మరి ఇంకొక ప్రాజెక్ట్ ఎందుకు చేయట్లేదండి మీరు? ఒకటే చేస్తున్నారు, చాలా రోజులు అవుతుంది కదా కోయిలమ్మ స్టార్ట్ అయ్యి. నౌ ఐ జస్ట్ స్టార్టెడ్ అండి, ఒకటి జెమినీలో రాబోతుంది. మరి పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదు వాళ్ళు. ఓకే, షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రామానాయుడు స్టూడియోస్లో జరుగుతుంది. ఐ థింక్ దిస్ మంత్ ఎండింగ్ కల్లా ఇట్ విల్ స్టార్ట్ టెలికాస్ట్. ఓకే, సో ఇంకొకటి మలయాళం కూడా చేస్తున్నారు. మలయాళంలో సేమ్ కోయిలమ్మ రీమేక్ అనమాట. దానికోసమే మలయాళం కూడా నేర్చుకున్నారు. 1.5-2 monthsలో మలయాళం కూడా నేర్చేసుకున్నారు. నిజంగా అనుకుంటే ఇది కావాలి అన్న పట్టుదల ముందు నుండి ఉందా, లేదంటే ఈ మధ్య కొంచెం చేంజ్ వచ్చిందంట? ఈ మధ్య స్టార్టెడ్ బీయింగ్ బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. అంటే ఓహో వీ కెన్ డూ ఇట్ కదా అని ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది అనమాట. ఎనీథింగ్ యూ వాంట్. ఫ్రమ్ ద పాస్ట్ 10 years ఐ థింక్ ఐ స్టార్టెడ్ థింకింగ్ యాక్చువల్లీ. మూవీస్కి సీరియల్స్కి మధ్యలో ఈ టైం షార్ట్ పీరియడ్లో ఈ టైంలో ఏం చేశారు మరి? ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ 1.5-2 years ఆ బ్రేక్ వచ్చింది. అప్పుడే ఢిల్లీకి వెళ్ళి అడ్వెంచర్ అంతా చేశాను. అచ్చా, ఓకే ఓకే. సో వాడేమో సారీ సార్, ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ సార్ అని అంటే, నేను ఇలా అయితే ఎలా భయ, ఐ ఫీల్ డిసప్పాయింటెడ్ కదా. కరెక్ట్, ఒక పని చేయండి సార్, పోనీ ఒక 6 months టైం తీసుకోండి, 6 monthsలో మీకు రాకపోతే రండి, దీనికంటే బాబు లాంటి కంపెనీలో నేనే ఇప్పిస్తాను. సరే అయితే ఓకే, నాకు కేమ్ బ్యాక్. అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రమ్యకృష్ణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సీరియల్ చేస్తున్నాం తమిళ్లో, అపరంజి వచ్చింది తెలుగులో. అవును, దాని వర్షన్, యాక్చువల్ వర్షన్ తంగం అని ఒక సీరియల్ చేస్తారా? డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రమ్యకృష్ణ. ఆవిడంటే ఎంత పిచ్చి అంటే నాకు, ఐ కెన్ గివ్ ఎ కిడ్నీ ఫర్ హర్, యూనో, ఐఎమ్ సేయింగ్ ద ట్రూత్. అంత ఇష్టం ఆవిడంటే. షీఈ్ మై గాడ్. సో ఫస్ట్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు, సెకండ్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ రమ్యకృష్ణ. సి హస్బెండ్ అండ్ వైఫ్. సో రమ్యకృష్ణ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిన, అయ్యో సీరియల్లా మరి ఎట్లా చేయొచ్చా లేదా ఎట్లా అనుకుంది. నేనైతే రమ్యకృష్ణతో కదా, ఏం పర్లేదు కళ్ళు మూసుకుని చేద్దాం, సీరియల్ ఏంటి, షార్ట్ ఫిల్మ్, ఒక చిన్న సెల్ ఫోన్లో తీసి షార్ట్ ఫిల్మ్ అంటే కూడా ఐ విల్ డూ విత్ రమ్యకృష్ణ. సో అలా అని ఐ యాక్సెప్టెడ్. ఇట్ వాజ్ ఎ రోరింగ్ హిట్ అండి. 25-28 TRP, బాంబే TRPస్తో ఈక్వల్ వచ్చేది. సన్ టీవీలో వచ్చింది తంగం అని. సో అప్పుడు కూడా ఎంట్రీ సూపర్గా ఉందన్నమాట మీది, బుల్లితెరపై కూడా అదిరిపోయింది. ఇట్ వాజ్ లైక్, సో మేబీ అది చాలా బూస్టప్ ఇచ్చిందేమో మీకు ఆ కిక్. అంటే లైక్ థ్యాంకింగ్ ద ఢిల్లీ గై, రాధాకృష్ణ రెడ్డి, థ్యాంక్ యూ రాజా, నువ్వు జాబ్ ఇవ్వకపోవాలి. ద థింగ్ ఈస్ యు ఆర్ గ్లాడ్ దట్ సర్టన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. లక్కీగా అలా జరిగింది అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులు ఫస్ట్ మన లైఫ్లో ఏదో బ్యాడ్గా జరిగితే బాధపడతాం అదే. ఆఫ్టర్ 10 years you realize that luckily that happened, otherwise this wouldn't have happened. No,
అలా చాలా జరుగుతుంటాయి లైఫ్లో, దట్స్ కామన్. ఈ రోజు కరెక్ట్ అనిపించింది, రేపు అనిపించకపోవచ్చు. ఈ రోజు రాంగ్ అనిపించింది, రేపు కరెక్ట్ అనిపించవచ్చు. ఏదైనా సో జరగవచ్చు. అప్పటి నుంచి టేక్ ఆఫ్ అయిందండి ఫ్లైట్, ఇంకా అలానే అది ఇంతవరకు ల్యాండ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ఎంతవరకు ఉంటారండి మీరు యాక్టివ్గా? I am very active. I am so active that my first Facebook account got blocked because of posting my own serial song. బ్లాక్ చేస్తారండి, కాపీరైట్ అని. వీళ్ళ కాపీరైట్లు తగలేడా? మీది నా సీరియల్ నేను ఒక సాంగ్ వేసుకుంటే బ్లాక్ చేస్తాను. సరే ఓకే, దాంతో నేను రాస్తే వాళ్ళు దే సెంట్ అన్ అపాలజీ లెటర్. అయ్యో సారీ ఓకే వీళ్ళు అన్బ్లాక్ ఇట్ అని, బట్ దే డెంట్ డూ ఇట్. సో ఐమ్ లైక్ ఓకే బాల్స్ అని ఐ స్టార్టెడ్ అనదర్ ఫేస్బుక్ అకౌంట్ నౌ. ఓకే. అండ్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, సాయి కిరణ్ రామ్ అని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడప్పుడు many people are in touch with me. I chat with ఎలా అనిపిస్తుంది వాళ్ళతో కూడా, అంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటే ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు? అడుగుతుంటారా వాళ్ళు, అంటే ఏ మూవీస్లో ఎప్పుడు కనిపిస్తారు, ఏం మూవీస్ చేస్తారు, ఇంకా ఏమైనా మూవీస్ చేయాలన్నారు? యాక్చువల్లీ యూ డిజర్వ్ బిగ్ మూవీస్ అనమాట. ఎంతో మందిని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు, అంటే నెగిటివ్ రోల్స్ కోసం కావచ్చు, పాజిటివ్ కోసం కావచ్చు. మీరు ఇంకా అలాగే ఉన్నారు. సో మీరు స్క్రీన్కి యాడ్ ఆన్ బ్యూటీ ఫ్యాక్టర్ అవుతారు డెఫినెట్లీ. మీరు బాగా కనిపిస్తారు. సో మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఒక బిగ్ మూవీసో, బాహుబలి లాంటి మూవీసో, ఇంకేమైనా మూవీసో, ఇప్పుడు ఉన్న హీరోస్కి కావచ్చు, బ్రదర్గా కావచ్చు, ఒక మంచి, అంటే శ్రీకాంత్ గారు కూడా చేస్తున్నారు ఇప్పటికి. సో అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు అంటారు? అంటే మీకు ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సో ఈజీయే కదా మీకు రా. దే విల్ కమ్, ఐ విల్ కమ్, యూ మార్క్ మై వర్డ్స్, యూ కీప్ మళ్ళీ సీయింగ్. నేను పిలుస్తాను అయితే. అప్పుడు ఈ బిట్ వేద్దాం మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ సంథింగ్ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ మై లైఫ్, నో ఇట్ కమ్స్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, చూసిన ఎగ్జాంపుల్స్ అలాగే స్మాల్ స్క్రీన్ కూడా ఐ ఎంటర్డ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ ఇట్స్ బిన్ 12 years, ఇట్స్ గోయింగ్ ఆన్ ఫైన్, బాగా వెళ్తుంది ఇంతవరకు. అండ్ వస్తాయి మూవీస్, ఎవరికోసం రావు, నాకు రాకపోతే ఎవరికి వస్తాయి? సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమ్మ ఎందుకు వచ్చాను బా సీరియల్స్ అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? చాలా రోజులు అవుతుంది కదా ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా. అనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్టిస్టులతో కావచ్చు, ప్రొడక్షన్ నాకు ఆర్టిస్టులు ఎవరితో గొడవ అవ్వదు. ఎందుకు తెలుసా? ఐ స్టే అవే. ఇప్పుడు అందరు ఒక రూమ్లో కూర్చుంటారు కదా, కాదా? చాచా అలా కానే కాదండి, నేనే క్రియేట్ చేస్తున్నాను. చాచా అయ్యో, ఒక స్ట్రే డాగ్ మా ఇంటికి వస్తేనే దాని కాళ్ళు మసాజ్ చేసుకుంటూ కూర్చుంటాను నేను, దాన్ని ప్యాంపర్ చేసుకుంటా. అలాంటిది నేను ఈగో ఎందుకు పెట్టుకుంటా వేరే ఆర్టిస్టుల ముందు? వై ఐ స్టే అవే? వన్ థింగ్ ఈజ్ ఐ ప్రిఫర్ లోన్లీనెస్. ఐ లైక్ ఇట్. అంటే ఇట్ కీప్స్ మీ క్రియేటివ్. ఇలా చేద్దాం, నెక్స్ట్ గార్డెనింగ్ చేద్దాం, నా మైండ్లో ఒక 10 ట్రాకులు రన్ అవుతుంటాయి అనమాట. ఐ లైక్ గార్డెనింగ్, దాని గురించి థింక్ చేస్తుంటాను. ఐ ఫీల్ లైక్ పెయింటింగ్ సంథింగ్, లెర్నింగ్ ఎ న్యూ ట్యూన్ ఇన్ గిటార్, అలాంటివి ఆలోచిస్తుంటాను. లేదంటే యూట్యూబ్ వీడియో చూసి ఐ కీప్ రైటింగ్ నోట్స్, అంటే గిటార్లో ఎలా కొత్త ట్యూన్ చేయడం. ఇలాంటప్పుడు పక్కన ఎవరిని ఉండి అంటే యూ ఫీల్ ఇరిటేటెడ్. ఇంకో విషయం, కోపం గురించి కాదు, యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్రీమ్ వర్క్ అనమాట. ఐ డ్రీమ్ అంటారే, యాక్చువల్లీ నన్ను అనొచ్చు ఐ డ్రీమ్ అని, బికాస్ ఐ డ్రీమ్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ డ్రీమర్. అండ్ యూ హ్యావ్ వాట్ దే సే ఈస్, there are 2 types of dreamers అండి. One who dreams when he is asleep and one who dreams when he is awake. పడుకున్నవాడు డ్రీమ్ చేసేవాడు, those dreams are vanity. You'll just wake up, it's a dream. But the man who dreams with his eyes open is a dangerous man. అవునా? He'll make all of them come true. ఎందుకంటే కూర్చుని కళలు కన్నప్పుడు ఆ కళ నేను నిద్రపోనేది అంటాడే అబ్దుల్ కలాం. లైక్ దాట్. వన్ మోర్ థింగ్, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎక్కువ మందితో అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అది ఏదో ఒక చిన్నది, వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు తెలుసా, వీళ్ళు నా గురించి అలా అన్నారు, అలాంటి వీళ్ళ గొడవలు వస్తాయి. సో ఐ స్టే అవే ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడతా, క్లోజ్గానే ఉంటా, ఈగోగా బిహేవ్ అది అలా అంతా ఉండను, బాగా మాట్లాడతా. బట్ అట్ ద సేమ్ టైం నా చుట్టూరా ఐ హ్యావ్ ఎ పెరిమీటర్, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ దాటి ఎవరిని రానివ్వను అనమాట. ఎందుకంటే అనవసరమైన క్లాషెస్ అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ వన్ రీజన్ ఐ డోంట్ హ్యావ్ ఫైట్స్ విత్ ఎనీబడి. ఐ లైక్ ఎవ్రీబడి, ఎవ్రీబడి లైక్స్ మీ. ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని పాములు పట్టేవాడు అంటున్నారు, ఎందుకు?
యాక్చువల్లీ నాకు కూడా అదే పిక్ నచ్చింది. తర్వాత తెలిసింది మీరు చెప్పిన తర్వాత పిక్చర్ మొత్తం పంపించాను, నాకు మొత్తం చదివిన తర్వాత ఒక పాము పట్టుకొని నించిన ఫోటో మాత్రం నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, మళ్ళీ మీకు అదే పంపించాను నేను. శివుడిని కూడా అలానే అంటారు కదా. అలాగే అంటారు, అదే నన్ను చేతిలో పట్టుకునే వదిలి మెళ్ళేసుకుంటే అయిపోయేది. There are so many pictures of me with snakes. అసలు నాకు అలాంటి వాళ్ళు ఎవరు తగలేదు, లేకపోతే నా అసలు ఎవ్రీడే ఏదో ఒక విధంగా నేను డ్రాగ్ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు మెళ్ళ వేసుకో, ఈరోజు నడుముకి చుట్టుకో పాము సీరియస్లీ పట్టుకొని నేను ఏదో సాధించాను, ఇలా పట్టుకొని ఇలా నుంచి చూస్తున్నాను మీరు. సో ఇదేలా అసలు ఆ థాట్ ఏంటి, అసలు అలవాటు ఏంటి, పాములు పట్టడం ఏంటి, మీరేంటి? When I was in second class, my బయాలజీ టీచర్ అంటే సైన్స్ టీచర్ ఏం చెప్పిందంటే, వర్షం వచ్చినప్పుడు వానపాములు వస్తాయి, ఆ వానపాములు తీసుకెళ్ళి మన ఇంట్లో చెట్ల కుండీలు ఉంటాయి కదా, దానిలో వేస్తే చెట్టు బాగా పెరుగుతుంది. యా, వాట్ ఇట్ డస్, ఇట్ రీసైకిల్స్ ద సాయిల్, మేక్స్ ఇట్ ఫర్టిలైజ్ అనమాట. నాకు చెట్లు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అరే బాగా మంచి ఐడియా చెప్పింది అని చెప్పి కింద పరిగెట్టాను వర్షం రాగానే, ఒక కవర్ తలకి తగిలించుకుని ఒక గిన్నె ఒక స్పూన్ పట్టుకుని డగడగడగడ వానపాములు. అప్పట్లో వానపాములు సైజు పెద్దగా ఉండేది, ఇప్పుడు పొల్యూషన్ వచ్చేది తొక్కేస్తామేమో అని. తొక్కిది కూడా నాకు అసలు పట్టింది, తొక్కడం నాకు ఇష్టం లేదు అసలు, అత్వంశని బాబోయ్. సో ఐ కాట్ ఎ ఫ్యూ, ఒక 10 ఎన్నో గిన్నెలో వేసుకుని 10 గిన్నె తీసుకుని పైకి పరిగెట్టాను. ఒక్కొక్క చెట్టు తవ్వుతున్నాను, ఒక వానపాము వేస్తున్నాను, మూస్తున్నాను. బై మిస్టేక్ వాట్ హ్యాపెండ్, ఐ హ్యాడ్ ఎ బేబీ కోబ్రా ఇన్ దట్ బౌల్. ఐ డింట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పాములాగా ఉంది వెళ్తుందని పట్టేసాను ఆ బ్యాచ్తో. దట్ వాజ్ కాయిల్డ్ అరౌండ్ మై థమ్. మిగతా అన్ని చెట్లు వేస్తున్నా, ఇది మాత్రం దిగట్లే, లాగి దాన్ని లోపలేసి కప్పేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నా. అమ్మ తిని సరే అని దాన్ని చేతికి ఎలా చుట్టుకుని మిగతా వేస్తున్నాను. మా గ్రాండ్ మదర్ వాళ్ళ సన్ అంటే మా మదర్ వాళ్ళ బ్రదర్, ఆయన చూసి ఒక కర్రతో సైలెంట్గా పరిగెట్టు చేతి మీద ఫట్టుమని వేసాడు కర్రతో, కరెక్ట్గా దాన్ని తగిలేటట్టు. అది కింద పడగానే పాటి కొట్టి చంపేశాడు దాన్ని. చంపగానే ఐ గాట్ వెరీ యాంగ్రీ, ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకు చంపారు దాన్ని, అది నన్ను తిట్టారు. తాజ్పాము అది చంపేస్తుంది 2 నిమిషాల్లో. నేను అన్నాను, నేను 10 minutes నుంచి నా వేలికి చుట్టుకుని ఉంది అది, మరి నన్ను చంపలేదే, మీరు వచ్చిన తర్వాత మీరు చంపేశారు, మరి విలన్ అదా మీరా అని ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు మైండ్లో. సో ఐ థాట్ దట్ మేబీ వీఆర్ ద విలన్స్. స్నేక్ అని భయపడుతున్నారే, స్నేక్ విలన్ కాదు, మనమే విలన్స్ అని ఒక మైండ్ వాయిస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 10th క్లాస్లో ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెద్ద గ్రూప్ ఉంది రోడ్ మీద. ఏంటి అని చూస్తే మధ్యలో పెద్ద త్రాచుపాము అండి, ఇంత హైట్ ఉంది పడగ, ఇంత హైట్ ఉంటే కర్రలతో కొడుతూ ఉంటే నేను ప్లీజ్ చంపొద్దు దాన్ని, చంపొద్దు అన్న. అవునా సరే అయితే పట్టుకో, మరి అయితే కాపాడిపో అన్నారు. సరే అని వెళ్ళి దాని దగ్గరికి బుస్సని కొట్టని భయం వేస్తుంది నాకు. అయ్యో ఎలా కాపాడాలి, నేను ఎలా కాపాడడానికి వెళ్తున్నాను దానికి, బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. నా కళ్ళు ఎదురుగా దాన్ని కొట్టి చంపేశారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ హ్యాడ్ మెనీ అదర్ యానిమల్స్ లేండి చిన్నప్పుడు ఇంట్లో. మా గ్రాండ్ మదర్ వాళ్ళ బ్రదర్ యూస్ టు వర్క్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఒకసారి ఒక ఇంజర్ అయిన డియర్ని ఇంట్లో పెంచారు కొన్ని రోజులు. అది ఎందుకంటే జూకి హ్యాండ్ ఓవర్ చేయడం అని వాళ్ళ ఇంట్లో కాంపౌండ్లో ఆ డియర్తో ఆడుకోవడం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదా, జూకి వెళ్ళి పీకాక్స్ని ముట్టుకోవడం అవన్నీ చేసేవాడిని. సో నాకు యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అందులో స్నేక్స్ని మాత్రం ఎందుకు చంపుతాం మనం, అవేం తప్పు చేశాయని ఒక కాన్సెప్ట్. సో ఆ 10th క్లాస్లో ఆ స్నేక్ని చంపగానే దెన్ ఐ థాట్ ఐ షుడ్ లెర్న్ హౌ టు క్యాచ్ ఎ స్నేక్, సో దట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ రెస్క్యూ ఇట్ కదా. అప్పుడు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. బై మిస్టేక్ చూశాను వాళ్ళ వెహికల్ ఇలా నన్ను క్రాస్ చేసి వెళ్తుంటే, ఓ షిట్ అని వాళ్ళని క్రాస్ ఫాస్ట్గా వెళ్ళి నెంబర్ నోట్ చేసుకుని ఐ కాంటాక్టెడ్ దెమ్ అండ్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్ ఫర్ దెమ్. స్కూల్స్కి కాలేజెస్కి స్నేక్స్ని తీసుకెళ్ళి స్నేక్ షో అని చేస్తుంటాం. నేను మీకు పంపించిన పిక్చర్లో కూడా అదే, అందుకే మైక్ పెట్టి అవి షోయింగ్ ద చిల్డ్రన్. స్కూల్ పిల్లలకి ఏది విషయం ఉన్నది, దేనికి విషయం ఉండదు, చూడగానే ఎలా చెప్పాలి, ఒకవేళ మనని కలిస్తే మనం ఏం చేయాలి,
గబుక్ మన పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలి అలాంటివన్నీ చెప్తుంటాను పిల్లలకి. సో అలా ఇట్ స్టార్టెడ్. అలా స్టార్ట్ అయింది. ఎన్ని పాములు పట్టారు ఇప్పటి వరకు? అవర్ ఆర్గనైజేషన్ హ్యాస్ క్రాస్డ్ 3000 ఇంతవరకు. దాంట్లో నేను ఒక 700-800 పైన పట్టి ఉంటాను. ఒక 20 years నుంచి పడుతున్నాను. మీరు కూడా ఒకటి స్టార్ట్ చేయలేకపోయారా ఏదైనా ఆర్గనైజేషన్? ఉంది కదా ఆల్రెడీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీలో ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకే. మొన్న ఎక్కువ 700 పాముల ఎన్ని రకాల వెరైటీస్? 500 తర్వాత ఐ స్టాప్ కౌంటింగ్ అనమాట. అంటే వెరైటీస్ అంటే అదే నేమ్ ఉంటాయి కదా. ఐ కాట్ ఆల్ ద స్నేక్స్ ఇన్ ఆల్ ద స్పీషీస్ ఆఫ్ స్నేక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన స్టేట్లో ఉన్న అన్ని స్పీషీస్ దొరికాయి నాకు. ఫ్రమ్ ద మోస్ట్ డేంజరస్ టు ద మోస్ట్ డొసైల్ స్నేక్స్ వరకు ఐ కాట్. ఎవరైనా పిలిచారా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పిలుస్తుంటారా? స్నేక్స్ కనిపిస్తే, ఇంట్లో స్నేక్ ఉంది అని అనిపిస్తే? యా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో స్నేక్ ప్రాబ్లమ్ ఉంది, ఎలా సాల్వ్ చేయాలని అడిగితే ఐ వెంట్ టు గివ్ ఎ సొల్యూషన్. అసలు ఫస్ట్ ఇల్లంతా సర్వే చేశాను. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అది జల్సా అనే హౌస్ ఉంది కదా, దట్ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. సో అక్కడికి పిలిచారనమాట ఇలా రేణు దేశాయ్ గారు ఆ టైంలో. సో ఐ వెంట్ అండ్ సర్వేడ్ ద హౌస్ అండ్ టోల్డ్ దెమ్ ఎక్కడి నుంచి స్నేక్స్ వస్తున్నాయి ఇంట్లోకి. అంటే వాళ్ళకి ఒక గోడ ఉంటుంది, ఆ గోడ మీద ఫుల్ చెట్లు పాకేసి ఉంటాయి. నెక్స్ట్ ఇంటికి ఆ నెక్స్ట్ ఇల్లు ఏమో హైట్లో ఉంటుంది. సో అక్కడి నుంచి వస్తున్నాయి అన్ని స్నేక్స్. సో ఐ షోడ్ దిస్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ కమింగ్ అని చిన్న సొల్యూషన్స్ అనమాట. అది అనుకున్న దీంట్లో సో స్టూడియోస్లో ఐ కాట్ ఇన్ని పాములు పట్టాను. అది కోయిలమ్మ షూటింగ్ అప్పుడు బోల్డ్ అని పట్టాను. నిన్న అంటే ఉన్నాయని పడతారా, మీకు కనిపిస్తాయా? నాకు అది అర్థం కాదు. నేను ఉన్నానని ఇక్కడ పిలుస్తాయా ఏంటి? మీకే కనిపిస్తాయి. నాకు ఇప్పటివరకు ఒక్క స్నేక్ కూడా నాకు కనిపించదు. గబుక్కుమని ఎక్కడికైనా వెళ్ళి పాముల కోసం ఎదిగితే కనిపించవు. బట్ జనాలకి పాములు కనిపిస్తే నేను గుర్తొస్తా. సైకిల్కి ఫోన్ చేయంటారు వెంటనే. ఆర్ కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ కళలో పాము వస్తే నన్ను గుర్తు తెచ్చుకున్నారంట దాన్ని తరమడానికి. సో ఇది బాగుంది అని నాకు అనిపించింది. దాని తర్వాత నుంచి 2-3 నాకు పాము కళలు వస్తున్నాయి, ఏం చేయాలంటే ఆ టైంలో సాయి కిరణ్ అని ఒకసారి తలుచుకోవాలి, వెళ్ళిపోతుంది. ఐ స్టార్టెడ్ గివింగ్ సొల్యూషన్ టు దెమ్. ఏమో స్నేక్స్ అంటే అది ఎర్త్ వామ్స్ అంటేనే ఇలా ఉంటుంది, ఇంకా స్నేక్స్ అంటే భయం, అదో రకమైన ఇది ఉంటుంది. ఓకే అండి. ఇది కాకుండా ఇంకా డివోషనల్గా కూడా పాటలు బాగా పాడతారు మీరు. అదొకటి పాటలు అనేసరికి లాస్ట్లో అన్ని పాడతానని చెప్పారు. మాకు డివోషనల్ సాంగ్ ఒకటి కావాలి. అండ్ మలయాళంలో పాట 2 monthsలో లాంగ్వేజ్ నేర్చుకోవడమే కాకుండా మలయాళం సాంగ్ కూడా పాడతాను అన్నారు. మలయాళం సాంగ్ ఒకటి, తెలుగు సాంగ్ ఒకటి, ఒక మెలోడీ సాంగ్, అంటే 4-5 సాంగ్స్ అయితే కావాలి. తీసుకోండి సార్, ఏముంది. 1 కాఫీ అంటే ఎవరి దగ్గర ఏది ఉంటే అంతే పేమెంట్ అడగాలి మనం కదా. మీకు కావాలంటే ఇంకొక స్ట్రాంగ్ కాఫీ. మీగడ కాఫీ వద్దండి, ఎక్కువ మీగడ ఉంది కాఫీ. మీగడ లేని కాఫీ తెప్పిస్తాను. అంటే మేము ప్యూర్ మిల్క్ లో వాటర్ కూడా వేయకుండా కాఫీ చేస్తాం కాబట్టి అందుకే అలా మీగడ వస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు. సో ఓకే, మీరు యానిమల్ లవర్, పాములు పట్టేవాళ్ళు. పాముల్ని జంతువుల్ని అంత ప్రేమగా చూసుకుంటే మనుషుల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. ఈ డైలాగ్ ఫస్ట్ వాడారు నా ఫోటోలు పంపించకుందరికి పెట్టాను. పెడితే అంటే పాములు పట్టుకోగానే మనుషులు పడిపోతారు ఎవరైనా అని అడిగారు. నన్ను అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే ఇది పడ్డం అదే దానికి, అంటే పాముల్ని అంత జాగ్రత్త అలా హ్యాండిల్ చేసేవాళ్ళు మనుషుల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. సో మీ రిలేటివ్స్, మీ సర్కిల్లో మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? అంటే మంచి జావియల్గా ఉంటారా, కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి ఓకే ఓకే అన్నట్టుగా ఉంటుందా? No, I'm close with them. I'm sensitive to people's feelings. ఎదుటివాడు ఎలా ఫీల్ అవుతాడో అని ఆలోచించి ప్రవర్తించే పర్సన్ నేను. సో ఐ మ్యాక్సిమం డోంట్ ట్రై టు హర్ట్ ఎనీబడి ఇంటెన్షనలీ. ఓకే, ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఒకవేళ ఇంటెన్షనల్గా హర్ట్ చేసినా కూడా ఐ ట్రై, అయ్యో ఇలా అయిపోయిందని ఐ ట్రై టు అవాయిడ్ దట్ సార్ట్ ఆఫ్ బిహేవియర్. ఓకే, ఇది పక్కన పెడితే పాముల విషయాన్ని పక్కన పెడితే డివోషనల్గా ఈ ఆలోచనలు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? డివోషనల్ ముందు నుంచి అంతేనా, లేదంటే సాంగ్స్ పాడడం వల్ల అలా డివోషనల్ స్పిరిచువల్గా ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు కదా, ఏం చేస్తుంటారు అసలు జనరల్గా మీరు దీనికి సంబంధించి? డివోషనల్గా నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. సో ఒక ఫస్ట్ 6 years ఎక్కువ గ్రాండ్ మదర్తో ఉండేవాడిని నేను. మా అమ్మమ్మ 6-7 years వరకు. సో మా అమ్మ పడుకోబెట్టేటప్పుడు 10 శ్లోకాలు చెప్పి పడుకోబెట్టేది డైలీ నా చేత.
ఈ రాఘవేంద్ర స్వామి స్తోత్రం, ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాంటివి చిన్న చిన్నవి చెప్పి అంటే బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా పిల్లలకి చెప్పాలని ఆవిడ ఉద్దేశం.